రాజకీయమా ఏం చేస్తావే అని అంటే ఏమున్నది, కానోళ్ళను ఆయనోళ్ళని చేస్తా, ఆయనోళ్ళను కానోళ్ళని చేస్తా, అండ్లోళ్ళను ఇండ్లకు చేరుస్తా, ఇండ్లోళ్ళను అండ్లకు చేరుస్తా, దోస్తులను దుష్మన్లను చేస్తా, దుష్మన్లను దోస్తుల్ని చేస్తా అన్నదట. అగో అట్లనే ఇప్పుడు 40 ఏళ్లు పార్టీలనే ఉన్న జీవన్ రెడ్డి సార్ను సొంత పార్టీ వాళ్ళకు దూరం చేసింది. జగిత్యాలకెంచి ఎర్రవెల్లిలున్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లకు వచ్చిండు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు. కార్ దిగుడే ఆల్చం కార్ పార్టీ వాళ్ళంతా ఎదురుంగ పోయి ఎదుర్కొర్రు పెద్ద మనిషిని. గడపల్లనే చెల్లబట్ట కప్పిండు, పూలగుత్తి చేతిలో పెట్టిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న. అటెంక ఒకళ్ళెనక ఒకళ్ళు పూలగుత్తిలు ఇచ్చుడు, ఫోటోలు దిగుడు నడిచింది. షేయ్ పార్టీని ఇడిచిపెట్టిన పెద్ద మనిషిని షేయ్ పట్టుకొని లోపలికి తీసుకుపోయిండు రామన్న. సర్ర నడుచుకుంటూ సీదా బాపు చాంబర్లకు పోయిండు. పెద్ద మనిషి ఇల్లు దేవులాడుకుంటూ వచ్చిండని చెల్లబట్ట కప్పి గట్టిగా అమురుకుండు కేసీఆర్ సార్ కూడా. ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ చెల్లబట్ట భుజానేసిండు కేసీఆర్ సార్ కు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఒక మురిపేం కాదు పొర్రి, ఒకళ్ళనొకళ్ళు మంచి చెడ్డలు అరుచుకున్నాక రాజకీయ ముచ్చట్లు నడిచినాయి. షే పార్టీకి ఎందుకు రాజీనామా పెట్టింది, కారెక్కాలని ఎందుకు అనుకుంటుంది అన్ని కుల్లంకుల్లా చెప్పిండట బాపుకు. జగిత్యాల ఎమ్మెల్యే సర్కారోళ్లతోని రాసుకొని పూసుకొని తిరుగుతున్నందుకు ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని రాజీనామా పెట్టి బయటకు వస్తున్నా, మీతోని కలిసి పనిచేయమని దేవుడు పంపించిండు అని చెప్పిండట జీవన్ రెడ్డి సారు. అంతకంటే ముందు పైటీలి బువ్వకు తీసుకురమ్మని జగిత్యాల జిల్లా పెబ్బ విద్యాసాగర్ రావుకు పంపిస్తే ఆన్నే దగ్గరుండి కారెక్కించుకొని వచ్చిండు ఈడిదాకా. ఇక ఇద్దరు పెద్ద మనుషులు పార్టీ లీడర్లతో కూర్చొని పైటీలు బువ్వ తిన్నారు. ఎక్కువ కూడా ఏం లేదు, తొందరలోనే కారెక్కేతందుకు ముహూర్తం పెట్టిర్రట కూడా. ఇక ఇయాటికైతే ఇంతే. జగిత్యాల జీవన్ రెడ్డి సారు కారెక్కిన్నాడు, గులాబీ కడువ కప్పుకున్నాడు. కుల్లం మాట్లాడుకుందాం తత్వ ముచ్చట్లన్నీగా.